హలో అండి, అందరికీ నమస్తే. సో లాస్ట్ వీడియో పాపది ఫస్ట్ మంత్ బర్త్డే చేసామన్నమాట. ఆ వీడియోలో చాలామంది పాపని బ్లెస్ చేశారు, పాపకి విష్ చేశారు, హ్యాపీ బర్త్డే 1 month బర్త్డే బంగారు తల్లి అని. ఇంకా చాలామంది మంచిగా మెసేజ్ చేశారనమాట, కామెంట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. మీరు చూపించే ఇంట్రెస్ట్ కావచ్చు, అంటే మాతో పాటు మా పాపని కూడా ఇంతగా ఆదరిస్తున్నారు. నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామంది ఫేస్ చూపించండి అంటున్నావు. ఖచ్చితంగా ఆ పాసిబిలిటీ అయితే 100% ఉందండి. చూపిద్దామనే ఉన్నాం అనమాట మేము. అండ్ ఈరోజు అయితే ఏంటంటే మోస్ట్లీ కామెంట్స్తో మొదలు పెట్టాలనేది మాట మెయిన్ పాయింట్ అనమాట. ఎందుకంటే చాలా మంది కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయడానికి ఇది తీస్తున్నాం అనమాట. ఇందులో ఫస్ట్ ఏంటంటే పాపని చాలా మంది ఫేస్ చూపించమని అడిగారు. ఖచ్చితంగా మేము చూపిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మన పాప వెయిట్ తగ్గిపోయింది అని వీడియో చేశాం కదా, అందులో చాలామంది మెసేజ్ చేశారనమాట. స్టార్టింగ్లో అలానే ఉంటుంది, 1 week అప్పుడు తగ్గిపోతారు, 1 week వరకు తగ్గిపోతారు పిల్లలు, 1 week తర్వాత పెరుగుతారు, మళ్ళీ 10 days వరకు తగ్గిపోతారు, 10 days నుంచి మళ్ళీ పెరుగుతారు అని అన్నారు. మేబీ అది మాకు అంత ఇన్ఫర్మేషన్ లేక మేము చాలా భయపడిపోయాము. తర్వాత ఇప్పుడు నార్మల్ అయిపోయింది అంతా కూడా. బట్ ఆ చూపించిన ఇంట్రెస్ట్ అయితే, ఏదైతే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మాకు షేర్ చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్. తర్వాత చాలామంది ఏమన్నారంటే, కొంతమంది అది చాలా గుడ్ సైన్ అన్నారు బుజ్జి. లైక్ తగ్గి అంటే పుట్టిన వెంటనే తగ్గుతారు కదా, తగ్గి తర్వాత మళ్ళీ పెరగడం అనేది గుడ్ సైన్, మంచి హెల్తీ బేబీ అని అన్నారు. నిజంగా అది కూడా ఒక కొత్తగా మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ వెయిట్ తగ్గడానికి కారణం కొంతమంది ఒకటి చెప్పారు, లైక్ నీటిలో ఉండడం వల్ల అలా వెయిట్గా ఉంటారు, అంటే ఉమ్ము నీరులో ఉంటుంటారు కదా అన్ని రోజులు, అలా వెయిట్ ఉంటారు. మళ్ళీ బయటకు వచ్చేసాక అదంతా పోతుంది కాబట్టి కొన్ని రోజుల్లో తగ్గిపోతారు ఆ వెయిట్. మళ్ళీ ఈ మిల్క్ ఇవి ఇవ్వడం వల్ల మళ్ళీ వెయిట్ పెరుగుతారు. సో అదేం ప్రాబ్లం లేదన్నారు. కొత్తగా తెలిసాయి అనమాట కామెంట్స్లో. నిజంగా అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆ వీడియోకి కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమంది అడిగారు బుజ్జి, ఇట్లాగా ఆఫ్టర్ డెలివరీ అంటే పోస్ట్ పార్టమ్ మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు, మీకు ఎక్కడైతే బ్యాడ్ సిచ్యువేషన్ అనిపించింది అని కొంతమంది అడిగారు. నాకైతే ఫస్ట్ నేను ఫుల్ నిద్రపిచ్చి అనమాట. నిద్రపిచ్చి అని అంటే, ఇప్పుడు మనకి ఆఫ్టర్ బేబీ వచ్చిన తర్వాత సరిగా నిద్ర ఉండదు. అది నేను బ్యాడ్గా ఫీల్ అవ్వట్లేదు, బట్ అదొక ఇష్యూ అనమాట, హెల్త్ ఇష్యూ కైండ్ అనుకోవచ్చు. మంచిగా నిద్ర లేకపోతే ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూ అట్లా ఉంటుంది కదా. సో నైట్ టైం పాపని చూసుకోవడం కావచ్చు, పాపకి ఏడ్చినప్పుడల్లా పాలు ఇవ్వడము, ఏడవకపోయినా కూడా ఖచ్చితంగా 2 to 3 hours ఖచ్చితంగా పాలు అనడము, ఇది కొంచెం ఒక చిన్న ఇష్యూ అనమాట. బట్ దాన్ని కూడా నేను చాలా మంచిగా యాక్సెప్ట్ చేసేసాను. ఎందుకంటే మన పాప మనం చూసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్ అనిపించింది, బట్ తర్వాత నేను తీసుకొని యాక్సెప్ట్ చేసేసాను దాన్ని. ఇంకొకటి ఏంటంటే, నేను ఫేస్ చేసింది లైక్ అండర్ ఆర్మ్స్ డార్క్ అయిపోయాయి అనమాట. లైక్ పోస్ట్ పార్టమ్ అండర్ ఆర్మ్స్ డార్క్ అయిపోయి, దానికి కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి దానికి నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? డర్మ్డాక్ 5% గ్లైకాలిక్ అండర్ ఆర్మ్ స్ప్రే ఉంది, దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇది డర్మ్డాక్ 5% గ్లైకాలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ ట్రీట్మెంట్. ఇందులో ఉన్న 5% గ్లైకాలిక్ యాసిడ్ మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ ని తగ్గిస్తుంది, లైక్ అండర్ ఆర్మ్స్, నీస్, ఎల్బోస్ ఎక్సెట్రా. ఇది మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ కి ఈజీ సొల్యూషన్. ఇది మనం రెగ్యులర్ గా 8 weeks యూజ్ చేస్తే చాలు, మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ తగ్గిపోయి స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది. ఈ మధ్య కొంతమంది డాక్టర్స్ కూడా డార్క్నెస్ ఉన్న అండర్ ఆర్మ్స్ కి ఈ డర్మ్డాక్ అండర్ ఆర్మ్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే బుజ్జి, ఈ ప్రోడక్ట్ ని నేను ప్రెగ్నెన్సీ ముందు కూడా యూజ్ చేసేదాన్ని. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో మనం ఏ ప్రోడక్ట్స్ జోలికి వెళ్ళకూడదు కాబట్టి, అంత మంచిది కాదు కాబట్టి. సో నేను యూజ్ చేసేదాన్ని కాదనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ రివర్స్ అయింది కాబట్టి నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. నాకు మంచి రిజల్ట్ దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను కొంతమందికి కూడా సజెస్ట్ చేశాను, నాకు మంచి రిజల్ట్స్ రావడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తే వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి తెలుసా. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. ఈ ప్రోడక్ట్ గురించి నాకు కూడా తెలిసే, నేను కూడా వాడుతున్నా దీన్ని. ఈ మధ్య ఇది చాలా వైరల్ అవుతుంది. మీరు కూడా కావాలంటే వాడండి ఒకసారి. అవును, ఇది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఈ ప్రోడక్ట్ మనకి పర్పుల్ యాప్లో అవైలబుల్గా ఉంది. అలానే ఈ ప్రోడక్ట్ లింక్ని నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, కొంతమంది మీరు కంటెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ఇంతకు ముందు కూడా చెప్పానండి. మళ్ళీ కాకపోతే ఎక్కువ మంది కామెంట్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. త్వరలోనే ఒక 10 to 15 days లోపలే, లేదా ఒక 4 to 5 days లోపల అనమాట. ఈ లోపల మోస్ట్లీ మేము వీడియోస్ అప్లోడ్ చేసేస్తాము. ఆల్రెడీ స్టార్ట్ చేసేసామన్నమాట. వదినతో చిన్నారి ప్రాణము, అండ్ దాన్ని అయితే స్టార్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ క్రేజీ చెర్రీబాయ్ ఛానల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, కామెడీ ఓరియంటెడ్ మళ్ళీ. అండ్ ఇంతకుముందు చాలామందికి బాగా నచ్చాయి. అండ్ చాలామంది కూడా అన్న ఈ కంటెంట్స్ ఓకే అన్న, ఇది చేయండి, బట్ కామెడీ మాత్రం మీరు వదిలేస్తున్నారు, మీ కామెడీ మాకు చాలా ఇష్టం అన్నారనమాట.
సో దట్స్ వై నేను మళ్ళీ కామెడీ దాన్ని 2.0గా స్టార్ట్ చేస్తాను. అది క్రేజీ చెరిబోయ్ ఛానల్లో వస్తుంది. అండ్ ఏదైతే షార్ట్ సిరీస్ అన్నీ ఉన్నాయో షార్ట్ సిరీస్ అన్నీ ఉమా ఛానల్లో వస్తాయి. అండ్ అలానే ఇంటరాక్షన్ కావచ్చు, ఎక్కువ లాంగ్ ఫామ్ వీడియోస్ కావచ్చు, అండ్ క్రేజీ ఉమా ఫర్ యూ దాంట్లో అప్లోడ్ అవుతాయి అనమాట. అండ్ ఇదంతా ఒక క్యూ జోన్ లాగా మొత్తం పెట్టుకున్నాం ఒక ఆర్డర్లో. వచ్చేస్తున్నామండి, చాలా అడ్వాన్స్డ్గా వస్తున్నాం ఈసారి. అండ్ దానికి సరిపడా ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసుకున్నాం. అండ్ మెయిన్ పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అసలు ఈ వీడియో ముఖ్య కారణం ఏంటంటే ఫేస్ రివీల్ చేయమన్నారు కదా. అండ్ చాలా 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 ఇంట్రెస్ట్ అండి మాకు ఫేస్ చూపించాలని ఎంతగా వెయిట్ చేస్తున్నాం. కాకపోతే ఈ పిల్ల మరీ చిన్నది కదా, అండ్ ఏ ఒక్క చిన్న నెగిటివ్ జరిగినా దానివల్ల కొంచెం ఇబ్బంది పడతామనే భయము, ఆ భయం వల్ల జాగ్రత్త, ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే వాళ్ళు ఏమంటారా అని ఒక తలనొప్పి. భయము అంటే వాళ్ళ మాటకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అన్నమాట. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఇవ్వండి, కొన్ని మంత్స్ గ్యాప్ తీసుకొని. అండ్ కొన్ని రోజులు పోతే మొత్తానికి ఈ పిల్ల మీద ప్రాణం అయితే బాగా పిచ్చి అయితే బాగా పెరిగిపోయింది. సో దట్స్ వై ఫస్ట్ నువ్వే కదా చిట్టి, తర్వాత పెరిగిపోయింది అన్నావు. నా మీద ఉంది, ఆమె మీద పెరిగిపోయింది అంటే ఎంత ప్రేమ ఉందంట నీ దగ్గర. ఈ బుడ్డోడి మీద నీకేం ప్రాణం లేదా? ఎందుకు లేదు మరి, అంతే కదా. అంతేలే. అండ్ మెజారిటీ నేనైతే చూపించాలని ఉన్నానండి. అండ్ కొంతమంది ఇంట్లో పెద్దోళ్ళు అయితే మాత్రం వద్దు, అసలు ఇప్పుడు కూడా ఎందుకు కూర్చోబెడతానావా అని కూడా అడుగుతున్నారు. అండ్ దయచేసి కొంచెం వెయిట్ చేయండి. అండ్ చూపించాలనే నాకైతే చాలా కోరికగా ఉంది. అండ్ ఈ పిల్ల కూడా చూపిద్దామ్మా అని అంటుంటే అవునైనా, కాకపోతే వాళ్ళ మాట మనం తీసుకొని అంటే ఎందుకు అనే ఉద్దేశం మీద కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మేము తీసుకోవాలి. చెప్పాను ఏమన్నా జరిగిందంటే ఫోటోనే తీయద్దన్నారండి. ఫస్ట్ అసలు ఫోటోనే తీయద్దన్నారు. అలాంటిది ఎక్కువ సోషల్ మీడియాలో ఏంటంటే ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశం మీద. అండ్ పాజిటివ్ కళ్ళతో పాటు నెగిటివ్ కళ్ళు కూడా ఉంటాయి కదా, ఆ జోన్ వరకు రాకూడదని మీకు కూడా తెలుసు, మీకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం మెజారిటీ పీపుల్. ఖచ్చితంగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఫేస్ చూపించమని, ఆ ఫేస్ చూపించడమే కాదు పాపతో కంటెంట్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాం. ఆల్రెడీ నేను అప్పుడప్పుడు అంత రాసుకొని ఉన్నా, ఆ వాటిని కూడా తీసుకొస్తామండి. అద్భుతంగా రివీల్ చేస్తాం. ఒక చిన్న సెలబ్రేషన్ లాంటిది, కేక్ కట్ చేయడం అట్లాంటిది ఏమొచ్చేసి చాలా బెటర్గా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ కొంతమంది అయితే చాలా కోపంగా ఫీల్ అవుతున్నారు, ఏంటంటే ఎందుకు చూపించచ్చు కదా అని. దయచేసి మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. ఇది అది కొంచెం సెన్సిటివ్కి సంబంధించింది కదా, సో అంత రిస్క్ తీసుకోవడం కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది. అండ్ బేసిక్గా అది అంత రిస్క్ ఏముందని కూడా కొంతమంది అనుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ ప్రాపర్టీ మీద, వాళ్ళ పర్సనల్స్ మీద ఎంత ఉంటుందో నా వజ్రం అండి. అండ్ నేనైతే ఎక్కువ భయపడుతున్నా, బికాస్ వేరే వాళ్ళు చెప్పిన మాటల వల్ల చూపించద్దు అనే వాళ్ళు గట్టిగా చెప్పినప్పుడు మనం అయినా పర్వాలేదు అని ముందుకు తీసుకెళ్తే ఏమన్నా ఒక చిన్న చెడి జరిగినా తట్టుకోలేమండి. అండ్ మీరు కూడా తీసుకుంటారు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ చాలా మంచిగా బెటర్గా అయితే 100% ఇన్వాల్వ్ అవుతామండి, రివీల్ చేస్తామండి. ప్లీజ్ దయచేసి కొంచెం వెయిట్ చేయండి. కొంతకాలమే అయితే గీతే వారాల్లోనే ఉంది. ఇన్ని డేస్ అని అనుకున్నాను, అన్ని డేస్ తర్వాత నేను ఖచ్చితంగా రివీల్ చేసేస్తానండి. ఇప్పుడు సెలబ్రిటీ జోన్లో మహా అంతటోళ్ళే ఓ అమ్మ అలివి కాని వాళ్ళే చూపిస్తానంటే పలానా టైం రావాలా అది అని అంటుండే. మాది అంతా లింగిడి కైలం, మా భయాలు మా కొంటలండి. కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం ఇది కామెడీగా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. వెయిట్ చేపిస్తున్నందుకు మళ్ళీ రేపు అనువు కూడా క్షమించి చెప్పరా. మేమిద్దరం మా సైడ్ నుంచి కొడుకు సో సారీ అండి, కొంచెం వెయిట్ చేస్తారు అనుకుంటున్నాము. నా సైడ్ నా రిక్వెస్ట్, మిమ్మల్ని వెయిట్ చేయించాలి ఏదో వీడియోస్ కోసం అని అయితే మా ఉద్దేశం కాదండి. మా భయాలు మాకున్నాయి కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. ప్రతి దానికి రీజన్ అయితే చెప్పాలి. కామెంట్స్లో వాళ్ళు స్పెండ్ చేసే టైం ఉంది కదా, సో ఆ టైం కోసం మా మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప అంతసేపు చూపించండి అన్న, చూపించి ఎందుకు చూపిరు అవన్నీ ఆ కామెంట్లోనే నేను ఫీల్ని అర్థం చేసుకుంటున్నా. అంటే చాలా నేను ఇప్పుడు కోడలు దిద్దిన కాపురం కావచ్చు, వదిన తల్లితో సమానం కావచ్చు, చాలా మీ కామెంట్స్ వల్లనే ఆ కంటెంట్ చాలా అద్భుతంగా వెళ్ళిపోయింది. అలా మీ కామెంట్స్ మాత్రం నేను చాలా వరకు 90% చూస్తానండి. ఎందుకనంటే నెగిటివ్ తక్కువ ఉంటుంది కాబట్టి. నెగిటివ్ తక్కువ ఉన్నప్పుడు మోస్ట్లీ మెజారిటీ ఎవరైనా కామెంట్స్ వస్తారు. నా దాంట్లో లైక్ మా ఇద్దరికి సంబంధించి ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కొంతమంది అయితే భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట లేడీస్ ఇన్వాల్వ్ అయినప్పుడు.
సో వాళ్ళైతే మాకు తక్కువే తగిలారు. ఇంతకు ముందు బాగా ఉండేవాళ్ళు అనమాట. 50% వాళ్ళే. ఎందుకు ఇంకేమైనా పని చేసుకోవచ్చు కదా, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, ఈ పనే ఎందుకు వాళ్ళు కొట్టుకుంటారనమాట. మళ్ళీ మా తర్వాత మనలో ఉంటారా, మనం సపోర్ట్ చేసి ఉంటారే, వాళ్ళని వేసుకుంటారు. ఆ కామెంట్ కింద పైన కొట్టుకుంటా ఉంటారు. ఎందుకు వీళ్ళని ఆపదామని అనుకుంటే ఆపినోడు ఏం ఫీల్ అవుతాడు, ఏమైనా మనం రియాక్ట్ అయితే వీళ్ళేం ఫీల్ అవుతారు అనే ఉద్దేశం మీద వాళ్ళని అట్లా వదిలేస్తాను. సో చివరాఖరికి పాజిటివే గెలుస్తుంది, నెగిటివ్ ఎప్పుడు ఓడిపోద్ది. కాబట్టి మేమైతే మాత్రం పాజిటివ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ పాజిటివ్ సెన్స్ మాకు ఎప్పుడూ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ క్రేజీ చెర్రీబాయ్ టీమ్, క్రేజీ కపుల్ టీమ్, సారీ ఈ పిల్ల నా ప్రాపర్టీయే కదా, అందుకని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.